Hello guys, today's my topic is Lorentz theorem. In that the statement is if a function f of z is an analytic in a ring shaped region. Ring shaped region means this is ring shaped region bounded by two concentric circles C1 and C2 for of radius R1 and R2. The element z lies between the C1 and C2. In that z is analytic and R1 is always greater than the R2. ఇందులో ఈ C2 C1 రెండింటి మధ్యలో ఉన్న ఏదో ఏ పాయింట్ అయినా తీసుకుంటే కానీ అక్కడ ఏ పాయింట్ అయినా కానీ ఎనలిటిక్ అవుతుంది. ఇందులో మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది టేలర్ సిరీస్కి కంటిన్యూషన్. టేలర్ సిరీస్లో ఏంటంటే టేలర్ సిరీస్లో మనం పాజిటివ్ పవర్స్ మాత్రమే వస్తాయి మనకి పాజిటివ్ పవర్స్. ఈ లెరెన్స్ సిరీస్లో మనకి నెగిటివ్ పవర్స్ కూడా వస్తాయి. దాన్ని కూడా మనం కనుక్కోగలం. And the formula of the Lorentz theorem an is equal to 1 by 2 pi I cyclic integral of C1 FW dash by W minus a n plus 1 with respect to d. పాజిటివ్ పవర్స్ అప్పుడు మనం ఎన్ వాల్యూ అనేది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అలా ఇన్ఫినిట్ నెంబర్స్ వెళ్తాయి. ఇప్పుడు మనం అదే నెగిటివ్ వాల్యూస్ కట్టేటప్పుడు బిఎన్ అంటాం దాన్ని. 1 by 2 pi I cyclic integral of C2 FW by W minus n and minus n plus 1 with respect to d. మనం నెగిటివ్ వాల్యూస్ కట్టేటప్పుడు మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వకుండా 1 నుంచి కన్సిడర్ చేసుకుంటాం. దీంట్లో మనం ఎప్పుడు కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే తీసుకుంటాం. ఇందులో వాడే రెండు ఫార్ములాలు 1 minus x whole power minus 1 is equal to 1 plus x plus 1 and 1 plus x whole power minus 1 is equal to 1 minus x and x plus minus x cube. Thank you.